రేపు అది కౌంట్ అవుతుందని తెలుసుకుంటే మంచిది. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాని విషయం ఏంటంటే నిన్న కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో కావచ్చు, వాళ్ళు కొన్ని మాట్లాడుతూ వచ్చారు. టికెట్ల విషయం కావచ్చు, బెనిఫిట్ షోల విషయం కావచ్చు, ఏదైనా సరే ఇండస్ట్రీకి సంబంధించి ఒక పర్మిషన్స్ ఇవ్వాలన్నా, పరిమితులు ఇవ్వాలన్నా అది ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి చేశారో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వారి పరిధిలో ఉన్నటువంటి నిర్ణయం. వాళ్ళు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఎవరు బెదిరించి బామాలో భయపెట్టో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మాట్లాడారు, కొన్ని మీడియా సంస్థలు మాట్లాడాయి. మరి గతంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఆయన నిర్ణయం తీసుకోబట్టే కదా అవన్నీ చేసింది? మరి అప్పుడు ఎందుకు వీళ్ళందరూ బయటకు వచ్చి అంత ఉద్రేకంగా, అంత ఆవేశంగా మాట్లాడి కామెంట్లు చేస్తూ వచ్చారు? జగన్ నాకు నచ్చడు కాబట్టి నేను జగన్ దేని ఒప్పుకోను. ఉమ్, రేవంత్ రెడ్డి గారితో నాకు పంచాయతీ లేదు కాబట్టి నా రాజకీయ ప్రత్యర్థి అయినా ఆయన పొగడతా. ఉమ్, జగన్ రాజకీయ ప్రత్యర్థి, ఈయనకి పడదు జగన్ అంటే. ఉమ్, కానీ బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి కాదు, మీ మిత్రపక్షం బీజేపీకి కాదు. అవును. కానీ ఆ తెలంగాణలో మీ బీజేపీకి ప్రత్యర్థి అయినా రేవంత్ రెడ్డి ఆయనతో బాగుంటాడు, ఎందుకంటే ఆయనతో ఈయన గొడవ లేదు. ఉమ్, కాబట్టి ఇక్కడ పర్సనల్ అజెండానే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలో, రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించడంలో ఓన్లీ పర్సనల్ అజెండా. జగన్ అంటే గిట్టదు. ఉమ్, రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి విచక్షణ అధికారం రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ మేము ఇవ్వం, ఎందుకంటే జగన్ రెడ్డి మాకు పలటడు, జగన్ రెడ్డి మాకు ఇచ్చినది. కానీ జగన్ మీద ఉన్న ద్వేషం, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న లౌక్యం తప్ప ఇంకేమీ లేదు. దీంట్లో కాన్సెప్ట్ లేదు, ఏం పాడు లేదు. ఓన్లీ జగన్ మీద ద్వేషం, వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్. కాబట్టి ఇక్కడ రాజకీయాలు లేవు, రాజకీయ ప్రత్యర్థులు లేరు, ఏమీ లేవు. రాజకీయాలు ఉంటే కనీసం రేవంత్ రెడ్డిని రాజకీయంగానే చూడాలి కదా. ఆడ బీజేపీ ఆయనతో కొట్లాడుతాను కదా. అల్లు అర్జున్ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించాడు నేను అనట్లేదు. వాళ్ళు బండి సంజయ్ గారు అన్నారు. మరి తెలంగాణ బీజేపీ మరి ఆయనతో ఆయన సర్వస్వం బీజేపీ నాదని ఆయన అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి మంచోడంటే కష్టపడి ఎదిగాడంటే ఎవడు కష్టపడి ఎదగలేదు. జగన్ ఆయన కన్నా ఎక్కువ కష్టపడి జైలుకి వెళ్ళాడు. ఆయన 52 రోజులు జైల్లో, నెల 2 రోజులు ఉన్నాడు. ఈ ఏకంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఎవరు కష్టపడి ఎదగలేదు చెప్పండి. అంటే ఏదైనా సరే జగన్ అంటే నచ్చదు కాబట్టి మేము ఏం ఒప్పుకోం. రేవంత్ రెడ్డి అయితే కోపం లేదు కాబట్టి ఏమైనా సమర్థిస్తాం. అంతకు మించిన లాజిక్ నాకైతే కనపడదు. ఈ బీజేపీ స్టాండ్ ఫైర్ కూడా ఏదన్నా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటే ఆయనేమో ఒకరికి ఇటు సపోర్ట్గా మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా ఈయన విమర్శిస్తూ వస్తున్నారు. అంటే రాష్ట్రాల్లో వేరైనప్పటికీ కూడా బీజేపీ ఎప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఒకటిగానే ఉంటది కదా. బేసిక్ గా పవన్ కళ్యాణ్ వాళ్ళు సీరియస్ గా తీసుకోరు ఇట్లా విషయాల్లో. ఆయన ఏదో జగన్ మీద ఆయన అవసరాల కోసం మాట్లాడి అనుకుంటాడు తప్ప ఈ విషయంలో జగన్ పవన్ కళ్యాణ్ ని సీరియస్ గా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాకు పొత్తే వద్దన్నారు కదా హైదరాబాద్ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు అన్నారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు తెలంగాణ వాళ్ళు, కానీ సీరియస్ గా తీసుకోరు. సీరియస్ గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడు, వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, రేపు ఇబ్బంది వస్తున్నాయి అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ వాళ్ళు సీరియస్ గా